పిచ్చి పిచ్చి వీడియోలు శ్రీకాంత్ రెడ్డి తెలిసింటాడు. గౌరవం లేకుండా ఏందా మాటలు? ఫస్ట్ మాట్లాడేది నేర్చుకొని ఇదేది ఎడిట్ చేయకూడదు, కట్ చేయకూడదు. గతం ఏదైనా పక్కన పెడితే ఈయన పెద్ద ఈయన మదర్ తెరీసా కొడుకేనా? ఎవడు లవడా పెద్దోడు? ఎవడు? నేనే పెద్దోడు. ఎవడు పెద్దోడు? ముందు కూర్చొని నేను మాట్లాడుతానంటే నీకు క్రెడిబిలిటీ లేదు, నీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ ఒక కాంట్రవర్షియల్గా తీస్తూ ఆంటీలతో అమ్మాయిలు తీసుకునే ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి మీకు ఐడియా ఉంటాడు. ఈరోజు లారీ చాప్టర్ 1 అనే ఒక మూవీ తీశాడు. ఈ లారీ చాప్టర్ మూవీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు ఆ శ్రీకాంత్ రెడ్డిని ఈరోజు తీసుకొచ్చాను. నమస్తే శ్రీకాంత్ రెడ్డి. నమస్తే బ్రదర్. ఎందుకు ఈ లారీ చాప్టర్ 1 ఎందుకు పెట్టాలనుకున్నావు? పిచ్చి పిచ్చి వీడియోలు శ్రీకాంత్ రెడ్డి తెలిసింటాడు. గౌరవం లేకుండా ఏందా మాటలు? ఒక సినిమా తీసా, మీ క్రెడిబిలిటీ ఏంది? ఎలా మాట్లాడాలి బ్రదర్? నువ్వు యూట్యూబ్ లో తీసావు. యూట్యూబ్ లో తీస్తే మాట్లాడే తీరేంది? యాంకర్ వేనా నువ్వు? అవును, కొంచెం బాగా నేర్చుకో, బాగా మాట్లాడడం నేర్చుకో. పాయింట్ 1, నువ్వు హీరో అంటే నమ్మచ్చు కానీ నేను యాంకర్ అంటే నమ్మద్దా? మాట్లాడే తీరు ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, జనాలు చూస్తున్నారు కదా, వింటున్నారు కదా. అది కాదు నమస్తే బ్రదర్, నమస్తే శ్రీకాంత్ గారు అనేది ఉండాలి. అవును, నీ ఫ్రెండా? మంచి వీడియోలు చేసి మంచి వీడియోలు నేను హెల్పింగ్ వీడియోలు చేసా, చూడలేదా నువ్వు? మంచి వీడియోలు అంటే ఏంటి? హెల్పింగ్ వీడియోస్ కంటే మీవి అమ్మాయిలవి ఆంటీలవి ఎక్కువ. అవును, అవి చేయొద్దని రూల్ ఉందా? రాజ్యాంగం పెట్టిందా? నువ్వేమైనా సర్టిఫై చేస్తావా చేయొద్దని? అవును, చేయకూడదు. మెసేజ్ ఇద్దాం అనుకుంటాను. మెసేజ్ ఇవ్వడానికి కాదు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో. నా మీద నిందలేసేది కాదు, నీకేం క్రెడిబిలిటీ ఉంది ఆలోచించుకొని మాట్లాడే తీరు నేర్చుకో. అవును, విను విను విను. నేను చేసింది కొన్ని వీడియోస్ అడల్ట్ వీడియోస్. ఆ అడల్ట్ అంటే ఏ సర్టిఫికేట్ అంటే విచక్షణ తెలిసింది, మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసే వీడియోస్. అది 18+ వాళ్ళకే వెళ్తాయి. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అర్థమవుతుందా? దాని ద్వారా వచ్చి ఇప్పుడు ఒక 20 మందికి అవకాశం ఇచ్చి 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లు, 20 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చి సినిమా చేసి ఇక్కడ కూర్చోన్నా. మాట్లాడే విధానం కొంచెం నేర్చుకోవాలా. ఏ వీడియోలు చేసినట్టే ప్రతి ఒక్కడు ఏ చేస్తా. నువ్వు చేయవా? నీకు ఫ్లాస్ లేవా? జీవితంలో అంతా కరెక్ట్గా ఉన్నావా నువ్వు? అవును, మరి ఇట్లా వాదిస్తే అయ్యేది కాదు. నేర్చుకుంటా అన్నప్పుడు సరే బ్రదర్ నేర్చుకుంటా అను, అది గొప్ప విషయం. యాక్సెప్ట్ ద ఫాల్ట్ అనమాట. అర్థమైందా? అడుగు, ఏంటి మ్యాటర్? సరే, యూట్యూబ్ లో ఆంటీలు అమ్మాయిలు అయితే తెలుగు వాళ్ళను తీసుకున్నావు, మరి సినిమాకి ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోవాలి? ప్రయత్నం చేశాను నేను, తెలుగు వాళ్ళని చాలా ప్రయత్నం చేశాను. తిరిగాను, కాఫీ షాపులో కూడా వెళ్ళాను. వాళ్ళు వచ్చారు, నా కాఫీలు తాగి నన్నే. ఇప్పుడు నేను చెప్పిన కథ చాలా పెద్దది. లారీ చాప్టర్ 1 అనేది చాలా పెద్ద కథ. ఆ కథ విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇది చేయలేవు, ఆగిపోద్ది. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్వి, కొత్త పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతున్నాయి, నీది కూడా ఆగిపోవచ్చు. నమ్మలేకపోయారు వాళ్ళు. అండ్ ఆల్సో సినిమా అనేది కమర్షియల్ మీడియం, ఇందులో రొమాన్స్ కామెడీ అవి ఎక్కువ ఉన్నాయి. కుటుంబ కథా చిత్రం, ఇద్దరి మధ్య లవ్ పండాలని, కొంచెం సఖ్యత పండాలని, పెళ్లి అవుతుంది, రొమాంటిక్ సీన్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో వాటికి వాళ్ళు చేయలేమన్నారు తెలుగు వాళ్ళు. తర్వాత నాకు వర్షాలు పడుతున్నాయి ఆగస్టులో, ఇంకా నేను వెయిట్ చేయలేక నా మేనేజర్ సుబ్బారెడ్డి ఉంటే ఆయన ద్వారా ఒక అమ్మాయిని పిలిపించి, హిందీ అమ్మాయి ఒక 5-6 మంది ఆడిషన్ చేసి ఒక అమ్మాయి ఫైనల్ అయింది. ఫైనల్ చేసాము, హిందీ అమ్మాయిని తీసుకోవాల్సి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా తెలుగు అమ్మాయి కావాలి అని నేను మెసేజ్ పెట్టాను చాలా మందికి, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. తెలుగు వాళ్ళు చేయట్లేదు, చేయకుండా నా మీద నిందలేదు. ప్రయత్నం చేశాం, వాళ్ళు చేయట్లేదు, మనం ఏం చేస్తాం? మొత్తానికి దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే. ప్రొడ్యూసరు, యాక్టరు, డైరెక్టరు, ఎడిటరు, స్టోరీ, స్టంట్స్ 5 డిపార్ట్మెంట్స్ నేనే చేశాను. ఈ సినిమాకి కష్టపడి ప్రతిదీ నేర్చుకొని చేశాను. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఈ మూవీకి? దీనికి 2 కోట్లు అయింది సుమారు. 2 కోట్లు. డబ్బులు ఎట్లా సంపాదించారు? యూట్యూబ్ లో వీడియోస్ చేశాను, 1,40,00,000 వచ్చింది. ఫేస్బుక్, యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ ద్వారా. పిచ్చి పిచ్చి వీడియోస్ కి 1,40,00,000. మళ్ళీ పిచ్చి వీడియోలు అంటే నాకు కోపం వస్తుంది. ఒక మాట అంటే తట్టుకోలేవు. గౌరవంగా మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడు. నేను పిచ్చోన్నో, నువ్వు పిచ్చోడుగో, జనాలు పిచ్చోళ్ళు. ఇప్పుడు నేను సినిమా చేసి కూర్చోన్నా, ఎవరు పిచ్చోళ్ళో మీకు తెలుస్తూ ఉంటది. అర్థమవుతుందా? పిచ్చి వీడియోలు కాదవి. వాటికి ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వారు చూసే వాళ్ళు ఉన్నారు. పిచ్చి అంటే ఇప్పుడు సినిమాల్లో పిచ్చిగా ప్రవర్తిస్తే మరి హీరోలు అయిపోయారు చాలా మంది. వాళ్ళని ఏమంటావు? ఎవరు? నువ్వు కూడా ఎవరేంటి? నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు, నిన్నేమనాలి? నువ్వు పిచ్చోడివే? నేను ఒకటి చెప్పేది, ఒక సినిమా, ఒక పాన్ ఇండియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ సినిమా చేశాను. ఒక క్రెడిబిలిటీ ఉంది, కూర్చున్నాను, నాకు 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఎలా మాట్లాడాలో నేర్చుకో. నీ ఛానల్ ఏంది? 100 టీవీయా? ఎంత నీ ఫాలోవర్స్? సబ్స్క్రైబర్స్ ఎంత? ఎంతో కొంత. మరి ఏంది? మాట్లాడేది నేర్చుకో. ఫస్ట్ మాట్లాడేది నేర్చుకొని ఇదేది ఎడిట్ చేయకూడదు, కట్ చేయకూడదు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 సినిమా సంబంధించింది. గౌరవంగా అడుగు, ఇంకా మంచి గెస్ట్లు వస్తారు, మంచిగా ఉంటది ఇంటర్వ్యూలు. పిచ్చిగా మాట్లాడేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళ కాడ మాట్లాడు. ఒక హీరోతో. మీరు యూట్యూబర్ కాదంటావు?
యూట్యూబర్ కాదు ఇప్పుడు ప్రజెంట్ ఒక సినిమా తీసి కూర్చున్నాను నేను ఈడ. ముందు యూట్యూబరే కదా. అవును అయితే మరి యూట్యూబర్ కాదంటే అట్లా పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ ఆపు అంటున్నా, బాగా మాట్లాడు, నేర్చుకో. ఇది బాగా మాట్లాడంటే పిచ్చి పిచ్చి పదం ఏంటి? పిల్లలు అలా మాట్లాడద్దు. అఫీషియల్ గా సినిమా పనికి వచ్చిన క్వశ్చన్స్ అడుగు, జనాలకు ఉపయోగపడతాయి. మిగతా అన్ని అనవసరంగా మాట్లాడద్దు. ఏమి ఎలా చేసావు, ఎట్లా చేసావు, ఏ కెమెరాలు, ఏ లెన్స్, నీకు ఐడియా ఉందా? అవన్నీ ఉంటే అవి అడుగు. ఇవి కాదు, నువ్వు యాక్టర్ వల్లనే కదా వచ్చావు. 2 కోట్లు పెట్టి సినిమా తీసావు. అవును అది సొంత డబ్బులే. అవును. ఈ లారీ చాప్టర్ 1 అని పెట్టావు. ఒకవేళ లారీ బోల్టా పడితే ఏం చేస్తావు? పడితే కొత్తవి మళ్ళీ నేర్చుకుంటా, కష్టపడతా. బోల్టా పడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇంత కొత్త వాళ్ళని చేసాం, బోల్టా పడాలని ఎవరు మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? మరి అలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటా. మరి ఆ పాట చెప్పి ఆ మాట చెప్పాలి, ఆ మాట చెప్పి ఆ మాట చెప్పాలి. కాకపోతే ఏం కాదు. పడితే పరిస్థితి ఏంటి? కృష్ణానగర్ లో 5 రూపాయలు టీ తాగుతా, మళ్ళీ నువ్వు చెప్పిన పిచ్చి వీడియోలు, బొక్కు వీడియోలు నాకు అదేయో అయ్యే చేస్తా, మళ్ళీ సినిమా చేస్తా. ఇందాకే అన్నావు నేను యూట్యూబర్ కాదు, నేను సినిమా తీసిన అని. మళ్ళీ ఎందుకు యూట్యూబ్ గురించి ఇప్పుడు దీని గురించి పోస్టర్ పెట్టుకొని మాట్లాడుతున్నా కాబట్టి. మరి ఈ సినిమా తీసినప్పుడు నువ్వు హీరో అన్నావు. అవును. లారీ బోల్టా పడితే మళ్ళీ యూట్యూబర్ అవుతా అంటున్నావు. మళ్ళీ తీస్తాను, ఇది పడదు, బ్లాక్ బాస్టర్ అవుతుంది, పక్కా అవుతుంది. ఆగస్ట్ 2 థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి. అంత నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి కూర్చున్నా. 1 మిలియన్ ట్రైలర్ వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ గా 6,000 కమెంట్స్ వచ్చాయి, పాటలకు ట్రైలర్ కి ఆదరణ ఉంది. అంత కాన్ఫిడెంట్ ఏంటి? నువ్వు అనుకున్నావా? ఏం పేరు? నీ పేరు కిట్టునా? ఎన్నేళ్ళు హైదరాబాద్ వచ్చి? హైదరాబాద్ వచ్చి 2 ఏళ్ళు. ఏం చేస్తున్నావు మరి 2 ఏళ్ళ నుంచి? 2 ఏళ్ళ నుంచి నేను జాబ్ చేసా. మరి ఇంక నీ ప్రొఫైల్ ఏంది, నా ప్రొఫైల్ ఏంది? నేను కష్టపడ్డా, సినిమా తీసా, నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళ ముందు వచ్చా. మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, 4 ఏళ్ళు చెప్తున్నావు. అవును, 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తాం? 2 ఏళ్ళు యూట్యూబ్ చేసా, 2 ఏళ్ళు సినిమా చేసా. సినిమా గురించి ఏమన్నా అడిగితే ప్రజలకు ఉపయోగం, నా గురించి ఏమన్నా అడిగితే ఉపయోగం. ఈ ఎదుట వేసుకోవాలని అడిగితే మేము వేసుకుంటాం. ఎవరు వేసుకోవాలని మాట్లాడి తీరు అలానే ఉంది. కాకపోతే ఏంటంటే నువ్వు చేసే వీడియోలన్నీ నేను ఆల్రెడీ చూసా. ఎందుకు చూసావు? నేనే కాదు, అందరూ చూసారు. నువ్వు ఎందుకు చూసావు? నువ్వు పిచ్చి పిచ్చి వీడియోలు చూడు, పిచ్చోడివా? పిచ్చి పిచ్చి వీడియోలు షేర్ చేస్తున్నారు. ఎవరు వీడు పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చేస్తున్నారు? లేకొద్దు. లారీ చాప్టర్ 1 గురించి ఆగస్ట్ 2 రిలీజ్, దాని గురించి ఏదైనా వివరణ కావాలంటే చూడండి. నాకు హెల్ప్ అయితే మీకు హెల్ప్ అయితే. ఓకే. ఈ సినిమా ఎట్లుంటది జనాల్లోకి? చాలా బాగుంటది సినిమా, చాలా పెద్దగా ఉంటది, గొప్పగా ఉంటది. అండ్ 3 గంటల సినిమా, 5 పాటలు ఉన్నాయి ఇందులో. 3 పెద్ద పాటలు, 2 ఫైట్లలో వచ్చే పాటలు. తర్వాత దాని పేరు ఏం పేరు, వాట్ వీ కెన్ సే, ఫైట్లు ఉన్నాయి, 9 ఫైట్లు ఉన్నాయి. 3 గంటల సినిమా. చాలా ఫైట్ మాస్టర్ కూడా మీరేనా, లేకపోతే ఫైట్ మాస్టర్ పెట్టుకున్నాను ఒక కథని, మళ్ళీ తీసేశాను వద్దు అని. ఎందుకు? వాళ్ళు పాతకాలం పద్ధతిలో ఫైట్లు చేస్తున్నారు, బడ్జెట్లు ఎక్కువ చేస్తున్నారు. నాకు రియలిస్టిక్ గా, న్యాచురల్ గా కావాలి. కొత్తవాన్ని కదా, గట్టిగా కొట్టడం, పగల కొట్టడం అవి ఇవి చేస్తే నమ్మరు జనాలు. కథలో సూట్ అవ్వాలి. అలా ఆలోచించి చాలా ప్రాపర్ గా నేను కొంచెం 40 రోజులు టైం తీసుకొని గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేర్చుకొని మొదలెట్టాను. మొత్తం ఫైట్ మాస్టర్ కూడా మీరే? అవును. డైరెక్ట్ ఇది మ్యూజిక్ డైరెక్టర్ నేనే. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరే? మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేనే. ఓవరాల్ గా మొత్తం మీరే. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సినిమా అంటే నాకు ప్రీతి, సినిమా పని తప్ప వేరేది ఏమీ లేదు, ఇంట్రెస్ట్. సో అన్ని క్రాఫ్ట్లు నేను చేసుకున్నా. ఎందుకు చేసుకున్నా అంటే నాకేమి ఇష్టము, పేరు వేసుకోవాలన్న తపన కూడా లేదు. ఈ సినిమా 7 నుంచి 14 కోట్లు అవుతుంది చేయాలంటే. మామూలుగా అందరినీ పెట్టుకొని, ప్రాపర్ టెక్నీషియన్స్ పెట్టుకొని. నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఉన్న దాంట్లో ఇంత పెద్ద నేను చేయాల్సిందే మొదటి చాలా పెద్ద కథ చేయాలనుకుంటున్నాను. మరి అంత పెద్ద కథ చేయాలనుకుంటున్నప్పుడు నేను ఆ కథను ఖచ్చితంగా ఆగకుండా తీసుకురావాలి స్క్రీన్ పైకి. అలాంటప్పుడు ఉన్న బడ్జెట్ లో సినిమా చేయాలి. అర్థమవుతుందా? సో వేరే వాళ్ళని, ఇప్పుడు నా కొత్తపేట గ్రామం ఒక సినిమా మొదలు పెట్టా. ఆ సినిమా వేరే ప్రొడ్యూసర్, వేరే డైరెక్టర్. అది వాళ్ళు నన్ను నమ్మక, ప్రొడ్యూసర్ నమ్మక, నేను కొత్తవాన్ని, నా మీద డబ్బులు పెట్టలేక సినిమా ఆగిపోయింది. అది ఇది 2వ సినిమా. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వేరే వాడి మీద ఆధారపడ్డా, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పైన. అందుకు సినిమా ఆగిపోయింది. ఇప్పుడు తీసే సినిమా ఆగిపోకూడదు అంటే ప్రతి పని మనకు తెలిసి ఉండాలి. మీకు అర్థమైందా? డబ్బులు కూడా కంట్రోల్లో ఉండాలి, లిమిటెడ్ బడ్జెట్ లో చేయాలి. సో అన్ని చేసుకోవాలి కాబట్టి, లిమిటెడ్ లో చేసుకోవాలి కాబట్టి అన్ని ఆలోచించి చేస్తే 2 కోట్లలో సినిమా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ 5 లాంగ్వేజెస్ చేత పట్టుకొని సెన్సార్ చేయించుకొని ఆగస్ట్ 2 రెడీ అయ్యి ఉన్నా. సో నా డెసిషన్ నేను చేసింది కరెక్ట్ అని గట్టిగా నమ్ముతున్నా. అండ్ నా పాటలకి, ట్రైలర్ కి విపరీతమైన స్పందన ఉంది. పీపుల్ లైకింగ్ ఇట్, వేర్ ఐ ప్రూవ్డ్. అక్కడే ప్రూవ్ అయింది. మీ జడ్జిమెంట్ నాకు అవసరం లేదు. డాన్స్ మాస్టర్ కూడా మీరే? కొరియోగ్రాఫర్ ఉన్నారు, దానికి ఉన్నారు. ఓకే. ఓవరాల్ గా మూవీ ఏ విధంగా ఉండబోతుంది అంటే, రొమాన్సా లేకపోతే? అన్ని ఉన్నాయి, సమపాలనలో ఉన్నాయి. కుటుంబ కథా చిత్రం ఇది. 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్, ప్రాపర్ రొమాన్స్ అన్ని ఉన్నాయి. అండ్ లేడీ ఇండిపెండెంట్ ఓరియంటెడ్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సరిపోయేటువంటి కథ ఇది. కుటుంబ కథా చిత్రం. ఫాదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, చెల్లి సెంటిమెంట్ ఉంది. అండ్ 2 కమిడియన్స్ ఉంటారు. అండ్ చాలా బాగుంది. ప్రతి సన్నివేశం చాలా బాగా చిత్రీకరించాము. సినిమా అంటే ఉల్లాసం, ఉత్సాహం. చూడని విజువల్, వినని సౌండ్. చూడని విజువల్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఎందుకు చూడాలి నా సినిమా అని అడిగితే ఒకటే డైలాగ్, మనం ఒక గొప్ప సినిమా కోసం 2-3 ఏళ్ళు వెయిట్ చేస్తాం పెద్ద హీరోలకి.
సో నేను ప్రూవ్ కాలేదు కాబట్టి నా మొదటి సినిమా కాబట్టి ఇది చాలా పెద్ద సినిమా చేశాను అని ట్రైలర్ ద్వారా కొంచెం చెప్పాను. సినిమా పూర్తిగా చూస్తే మీరు తప్పకుండా నచ్చుతుంది. చూడండి, విజువల్స్ చాలా ఉన్నాయి నా సినిమాలో, వినని సౌండ్ చాలా ఉంది, అంటే కొత్త మ్యూజిక్ ఉంది అనమాట, కొత్త డైలాగ్స్ ఉన్నాయి, కొత్తగా రాశాను. చాలా టెంపో ఉంటుంది, 3 hours టెంపో ఉంటుంది నాన్ స్టాప్. నిన్న నైట్ UFO క్యూబ్ చెక్ చేసుకొని అప్లోడ్ చేశాను. తప్పకుండా థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి ఆగస్ట్ 2. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు ట్రైలర్ చూసారా? ట్రైలర్ అవును, సినిమా నాది, ప్రోడక్ట్ నాది, మార్కెటింగ్ మేనేజర్ నేను, డైరెక్టర్ నేను. ఎవడు లవడా పెద్దోడు? ఎవడు? నేనే పెద్దోని. ఎవడు పెద్దోడు? నా సినిమాకి నేనే పెద్దోని. పెద్దోడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు చాలా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే, ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడుతున్నా. జనాలు చూడట్లేదు, నీ మూవీ చూస్తారని. దట్స్ వాట్ వాళ్ళ మూవీసే చూడలేదని నువ్వు అంటున్నావు. అంటే ఎవరి సినిమాలు ఆడట్లేదా? వాళ్ళందరూ వచ్చి కొడతారు నిన్ను. అట్లా అనద్దు, అందరు మూవీస్ ఆడుతున్నాయి, ఆడకుంటే సినిమాలు తీయరు. చెప్పేది నువ్వు. నా సినిమా గురించి నేను మాట్లాడుతున్నా. పెద్దోడు ఎవడు లేడు. నా సినిమాకి నేనే పెద్ద, నా సినిమాకి నేనే మేనేజర్. కష్టపడి సినిమా తీసా, దాని గురించి చెప్తున్నా. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే పిచ్చి పిచ్చి వస్తాయి ఆన్సర్స్. నేను అడిగేది ఒకటే, సినిమా చాలా బాగుంది, ఎందుకు ఉంది నువ్వు అని అడుగుతున్నావు కాబట్టి. నా సినిమా నాది, తీసింది నేను, చూసింది నేను, 200 సార్లు చూసా. ట్రైలర్ వదిలే, పాటలు వదిలే, పోస్టర్లు వదిలే. పోస్టర్లు నచ్చాయి, ట్రైలర్ నచ్చాయి, పాటలు నచ్చాయి, సినిమా కూడా నచ్చుతుంది. ఈ జడ్జిమెంట్ అంతా నాదే, సినిమా జడ్జిమెంట్ నాదే. ఈ జడ్జిమెంట్ నచ్చినప్పుడు అది నచ్చుతుందనే కాన్ఫిడెంట్ నాకుంది. ట్రైలర్ చూసారా మీరు? చూసా. నిజం చూసా. ఓపెనింగ్ షాట్ ఏం చెప్పు? ఓపెనింగ్ షాట్ లో గుర్తుపెట్టుకోవడానికి లాగొద్దు. సినిమా ట్రైలర్ చూడలే. ట్రైలర్ కూర్చోకుండా నా ముందు కూర్చొని ఒక గెస్ట్ ఒకడు వచ్చి వాడు ఏం తీసినా తెలియకుండా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. సరే, ట్రైలర్ చూసావా? చూసొచ్చా చెప్పు. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ చెప్పు. ఓపెనింగ్ షాట్లు, ఎండింగ్ షాట్లు అవన్నీ ఇతను ట్రైలర్ చూడలేదండి. కూర్చొని ఒక సినిమా తీసిన వాడిని, కష్టపడిన వాడిని క్వశ్చన్ చేస్తున్నాడు, ట్రోలింగ్ లాగా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చెప్పు. సరే, మంచి డైలాగ్ చెప్పు. ట్రైలర్ లో ఒక డైలాగ్ చెప్పు, చిన్న సీన్ చెప్పేది ఒకటి. ఏదో లారీ వాడి ఏదో సంథింగ్, చూడు, లారీ వాడి సంథింగ్. చూడండి అన్న, ఇది కట్ చేయొద్దు అన్న, అసలు ఇది కట్ చేయొద్దు. కట్ చేసామనుకో కరెక్ట్ ఉండదు. నేను స్టూడియో కాడికి వచ్చా, అసలు కట్ చేయొద్దు. మరి నువ్వు ట్రైలర్ చూడకుండా ఏం ఇంటర్వ్యూ చేస్తాను? నీకేం క్రెడిబిలిటీ ఉందని నువ్వు నా ముందు కూర్చొని ఇంత పెద్ద సినిమా తీసిన క్వశ్చన్ చేస్తాను? మళ్ళీ నవ్వద్దు, బుద్ధి లేకుండా. చెప్పు, ట్రైలర్ చూసావా? సినిమా ట్రైలర్ మీరు చూడలేదు బ్రదర్. చూసా, ప్రామిస్ చేసి చెప్తున్నా, ట్రైలర్ మీరు చూడలేదు. చూడకుండా ఏం క్రెడిబిలిటీ ఉందని, నేను ఒక కష్టపడి 25 లక్షల ఫాలోవర్స్ ఉండి 2 కోట్లు పెట్టి ఒక సినిమా తీసి 10 మందికి అవకాశం ఇచ్చిన నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ, నన్ను ట్రోలింగ్ చేస్తున్నాను. ట్రైలర్ చూడకుండా నీకేం క్రెడిబిలిటీ ఉందని? సాంగ్స్ చూసావా? చూడలేదు. ట్రైలర్ చూసావా? మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మరి గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ గురించి తెలుసుకొని కూర్చోవాలి. వాడు ఏందే, వాడి పరిస్థితి ఏందే అన్ని తెలుసుకొని కూర్చోవాలి. కూర్చొని నువ్వు ఒక యాంకర్, నేను నీకు సమాధానం ఇవ్వాలి, నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలా? ఏం తెలుసు నీ గురించి? అయ్యా అంటావు మళ్ళీ. చేసే వీడియోస్ అవన్నీ సినిమా గురించి నేను మాట్లాడేది, మళ్ళీ వీడియోస్ గురించి అంటావు. ట్రైలర్ పాటలు చూడకుండా ఏం మాట్లాడుతున్నావు? సినిమా గురించే మాట్లాడదాం. సినిమా చూసావా? ట్రైలర్ చూడకుండా ఎట్లా మాట్లాడతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూడలేదు. ఓపెనింగ్ షాట్ చెప్పు. ఓపెనింగ్ షాట్ అవన్నీ గుర్తుపెట్టుకుంటారా? ఏదో ఒక సీన్ చెప్పు. ఏదో ఫైట్ సీన్ ఉంది. సో గైస్ ఇతను ట్రైలర్ చూడలేదు, ఏం చూడలేదు. ఒకరిని పిలిచి ఇంటర్వ్యూకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాళ్ళు జర్నలిస్టులు, ఇటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్, ఇటువంటి వాళ్ళు యాంకర్లు. వీళ్ళకు మళ్ళా నువ్వు హీరోనా అని క్వశ్చన్ చేస్తాడు. నేను ఒక సినిమా తీసి కష్టపడి కూర్చొని ఉన్నా, ప్రతి డిపార్ట్మెంట్ అవగాహన ఉంది. ట్రైలర్ చూడని ఇతను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. పెట్టున్నా అతనికి, చూపి ట్రైలర్ చూసా బ్రో. చూస్తే సీన్ చెప్పు. సీన్ చెప్పాను ఇందాక, ఫైట్ సీన్ చాలు. ఫైనల్ గా జనాలకి ఏం చెప్పాలనుకుంటా ఈ సినిమా? నేను జనాలకు చెప్పదలుచుకోలేదు, నీలాంటి వ్యక్తులకే చెప్పాలనుకుంటున్నా. రీజన్ ఏంటి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సినిమా ట్రైలర్ చూడకుండా ఒక వ్యక్తిని ఎదురు కూర్చుంటున్నప్పుడు ఎలా వచ్చావు? మీరు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి నేను నీ గురించి తెలుసుకోకుండా వచ్చా. చూడలే బ్రదర్ మీరు? చూసా బ్రో. సో ఎంతసేపు వాదించిన ప్రజలకు వేస్ట్ ఈ విషయం. సినిమా ఎందుకు చూడాలంటే, సినిమా చాలా బాగుంది, బాగా చేశాను, దానికి సంబంధించిన మనిషిని నేను, తీసిన డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ నేనే కాబట్టి మార్కెటింగ్ చేసుకోవడం కోసం పోస్టర్ పట్టుకొని మరి వచ్చి కూర్చున్నా. సినిమాలో దమ్ముంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు, పాటలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చితే ఆగస్టు 2న థియేటర్లు టికెట్ బుక్ చేసి చూసి, కొత్త వాళ్ళం ఎంతో మంది చేశాం, చాలా కష్టపడి చేశాం. చాలా మంది కొత్త వాళ్ళకి సపోర్ట్ చేశారు, పెద్దవాళ్ళు అయ్యారు. మాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని, నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చా కాబట్టి ట్రైలర్ చూసి నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసింటే నీ విధానం మారేది, నీ ఆలోచన మారేది. లారీ అనే సినిమా కోసం లారీ కొన్నా నేను, తెలుసా నీకు? ఒక 6 లక్షలు పెట్టి. యువకులు ఏం చేస్తారు? ప్రతి ఒక్కడు కరిజ్మా బైక్ కొంటారు, లేదా కారు కొంటారు. నేను సినిమా కోసం లారీ కొన్నా. నేను నీలాంటి యువకుడిని. అర్థమైందా? సినిమా పేరు లారీ ఉంది కాబట్టి లారీ కొన్నావు. అంత ప్యాషన్ ఉంది, అంతేనా? అంత ప్యాషన్ ఉంది. పని చేసినాడు అని మటుకు రికగ్నిషన్ రాదు. సినిమా కోసం సినిమా లారీ, ఇదే లాజిక్ లేదు. అందుకే ఎదగలను.
ఏం ఎదిగినో నాకు తెలియదు, నేను హ్యూమిలేట్ చేయకూడదు. సినిమా కోసం లారీ కొన్నా అన్నారు. అంత ప్యాషన్ ఉన్న మనిషిని నీకు తెలియకుండా నువ్వు నా గురించి మాట్లాడు. లారీ వన్ పెట్టారు కాబట్టి లారీ కొన్నా, హెలికాప్టర్ పెట్టిన హెలికాప్టర్ కొనేవాడు. హెలికాప్టర్ ఎందుకు పెడతాం స్టోరీ? లారీ పెట్టుకుంటాం, లారీ హెలికాప్టర్ కూడా పెట్టచ్చు కదా. పిల్లోడివే, ఇమ్మెచ్యూరిటీ లేని వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇది ట్రోలింగ్ కిందకి వెళ్తుంది. ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ లర్న్ మెచ్యూరిటీ. సినిమాలో ఏ లెన్సులు వాడారు, ఎక్కడ తీశారు, ఎట్లా తీశారు, స్క్రీన్ ప్లే కొత్తదేమన్నా వాడారా, ఏం ఫోటోగ్రఫీ ఎలా చేశారు, లైటింగ్ ఏం వాడారు, ఇవి ఉన్నాయి. తెలివితేటలు ఉన్నాయి. యాక్టర్ వల్ల వచ్చావు, దేనికి వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి? ఇట్లాంటి వాళ్ళతో అవి అడగాలి, ఇవి అడగాలి. నువ్వేం అడుగుతున్నావు? హెలికాప్టర్ పెడతావా? పిల్ల పిత్రి మాట్లాడుతున్నావు. హెలికాప్టర్ పెడతావని అడగరా ఎవరైనా? జనాలకు ఉండే డౌట్లు అడుగుతున్నా. నా జనాలు నీ పెట్టింది మెసేజ్ చూపి, ఒక్కటి చూపి నాకు. జనాలు మా ఫ్రెండ్స్ చాలా మంది, ఎవడు ఫ్రెండ్స్? లారీ అని పెట్టినాడు, హెలికాప్టర్ పెట్టచ్చు కదా అని. నిన్ను నేను వేసుకోవడంలో తప్పే లేదు, అసలు తప్పే ఒక్క క్షుణ్ణం కూడా తప్పులేదు. నో రిగ్రెట్ అబౌట్ దిస్. వై? బికాస్ ఒక వ్యక్తికి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మినిమం తన గురించి తెలుసుకోవాలి. నేనే నీ గురించి తెలుసుకొని రావాలి, నాకు ఆపోజిట్ యాంకర్ ఓవర్ అని. కానీ కొత్త ఛానల్ పరిచయం లేవు, నెంబర్లు లేవు కాబట్టి నేను వచ్చా. వచ్చినాక కూడా నేను నువ్వు పలకరిస్తే మాట్లాడినా. నువ్వు మటుకు ఏం తెలుసుకోకుండా వచ్చి కూర్చొని లారీ సినిమాలో మంచి జీన్స్లు, పెద్ద పెద్ద ప్యాంట్లు, మంచి షూస్ వేసుకొని, యాక్సెసరీస్ చేసుకొని లారీ సీట్లోకి ఎక్కి కూర్చోవాలి, ఎక్కి దిగాలి అంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా నీకు? ఈ సినిమా కోసం 5,000 సార్లు ఎక్కి దిగింట లారీ. ఒకసారి ఎక్కి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారా? ఎన్నిసార్లు ఎక్కి? అదే ఇదే మాటలే పక్కన పెట్టు, ఎర్రి మాటలు ఉన్నాయి కదా, లెక్క పెట్టి కూర్చుంటారా, ఇట్లాంటి మాటలు పక్కన పెట్టు. ఒక లారీ ఎక్కి దిగడం తెలుసా నీకు? ఎంత కష్టమో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీ ఎక్కి ఫ్రేమ్ పెట్టుకొని చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కి మళ్ళీ చెక్ చేసుకొని లారీ సినిమా తీయడం అంటే అంత ఈజీ అనుకుంటాను. రెండుసేపు ఎండలో నిలబడగలవు నువ్వు? ఎందుకు నిలబడలేదు? ఎండలో నుంచి మాది కూడా పల్లెటూరు నుంచి. పల్లెటూరు కాబట్టి ఇట్ట మాట్లాడుతున్నావు, ఎదగలేను. సిటీకి వచ్చినావు కాబట్టి నేర్చుకో. పల్లెటూరు కాబట్టి ఇట్ట మాట్లాడుతున్నావు. ఎవరు? నేను సిటీ కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఆన్సర్ ఇస్తున్నా. నువ్వు పిల్లోళ్ళలాగా ట్రోలింగ్ అసలు ఎవరయ్యా యాంకర్ని పిలిచింది? క్రెడిబిలిటీ లేని వాళ్ళని. ఈయన గెస్ట్ గా పిలిచింది ఎవరా? ఈయన గెస్ట్ అని చెప్పి నేను రాకపోయినాడు. ఈ క్వశ్చన్ కనుక వస్తే పగిలిపోద్ది, చెప్తానా? కట్ చేయాలి ఈ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి ఇవ్వండి, ఏమైనా వ్యూస్ వస్తాయి. పిచ్చి పిచ్చిగా చేయొద్దు, కరెక్ట్ కాదు ఇది. మొత్తంగా మీరు జనాలకి ఏం చెప్పాలనుకున్నా ఈ సినిమాతో? జనాలు ఏమీ లేదు, మంచి సినిమా చేశాను, అన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ట్రైలర్ పాటలు నచ్చితే కొత్త వాళ్ళకి ఎంతో మంది సపోర్ట్ చేశారు, మాకు కూడా కొత్త వాళ్ళం చేశాం. సినిమా ట్రైలర్ పాటలు చూసి శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నచ్చితే ఆగస్ట్ 2 చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. అండ్ అంతే, ఇంకేం లేదు. నువ్వు కూడా చూడు బ్రో, ట్రైలర్ చూడు బ్రో. ఇంటర్వ్యూ చేసావుగా, ఇప్పుడన్నా చూడు. ట్రైలర్ చూసి వచ్చాను సామి. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే, కాకపోతే ఏదేమైనా ఆయన ఎలాంటోడైనా గతం ఏదైనా పక్కన పెడితే ఈయన పెద్ద ఈయన మదర్ తెరీసా కొడుకు. మదర్ తెరీసా కొడుకు నోబెల్ అవార్డు వచ్చింది. నీ జీవితంలో ఓడికన్నా 200 కానీ అంత అన్నం కానీ పెట్టావా? నా వీడియోలు ఉన్నాయి, చూపిమంటావా? అంటే ముందు కూర్చొని మాట్లాడుతున్నా. మొత్తం వీడియోలు తీసుకోలేం కదా. నీలాంటి వాళ్ళు ఉంటారండి, ఇలాంటి వాళ్ళ కోసం తీసి పెట్టాలి కదా. నీలాంటి వాళ్ళు నన్ను అడుగుతారని చెప్పి నేను కూడా తీసుకున్నాను. అంతే, సొసైటీ అలా ఉంది మరి. నువ్వు ఏం చేయకుండా నా ఎదురు కూర్చో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముందు కూర్చొని నేను మాట్లాడుతానంటే నీకు క్రెడిబిలిటీ లేదు, నీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఆపేద్దాం బ్రో. సో గైస్, అందరికి నమస్తే. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 సినిమా వస్తుంది, కష్టపడి తీసాం. ట్రైలర్ పాటలు చూడండి, నచ్చితే సినిమా చూడండి, లేకపోతే వద్దు. మీ టైం అండ్ మనీ వాల్యుబుల్. ప్లీజ్ ట్రైలర్ పాటలు చూడండి, నచ్చితే సినిమా చూసి కొత్త వాళ్ళం సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్, జాగ్రత్తగా ఉండు. నీకు కూడా ఓకే. ఓవరాల్ గా ఏదైనా సరే, ఒక చిన్న వ్యక్తి యూట్యూబర్ స్థాయి నుంచి ఒక హీరోగా ఎదిగాడు, మంచి సినిమా తీశాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత స్థాయికి ఎదిగాడంటే మనం ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో మీరు కూడా మూవీ చూడండి, బాగుంటుందని అన్న చెప్తున్నాడు. సో మూవీ చూసి అన్నకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి.